సో మల్టిపుల్ ఫర్ లూప్స్, ఒక 2 ఫర్ లూపులు రాసి వాటి ఇటరేషన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాము. ఫస్ట్ 1 ఫర్ లూప్తో స్టార్ట్ చేద్దాం. సో ఫర్ I in range of 6 అని రాద్దాం. ఇప్పుడు ఓన్లీ 1 ఫర్ లూప్ రాసినప్పుడు మీకు ఇందాక తెలుసు వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ I అంటే మీరు చెప్తారు 0 to 5 ప్రింట్ అవుతుందని. వెరీ గుడ్. సో ఎస్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇది ప్రింట్ అయ్యి అంటే టెంపరీ వేరియబుల్లోకి ఫస్ట్ వాల్యూ అవుతుంది. ఇటరేషన్స్ ఇవి మీకు తెలుసు. సో 5 వరకు ప్రింట్ అయింది, బాగానే ఉంది. ఇది దేన్ని బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది? సీక్వెన్స్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది. అంటే రేంజ్ ఆఫ్ 6 అంటే అందులో 5 వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. సో 6 టైమ్స్ ఇటరేట్ అయ్యి ఆ 6 వాల్యూస్ని అది ప్రింట్ చేస్తుంది. ఓకే, 0 to 5 వరకు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫర్ లూప్ ఉంటే అది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అనేది చూద్దాం. ఫర్ సపోజ్ ఫర్ ఓకే జే ఇన్ రేంజ్ ఆఫ్ 6 అని రాశాను అనుకోండి. ఇది ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది అనేది గెస్ చేయగలుగుతారా? సో ఇప్పుడు నేను ప్రింట్ జే అంటే ఓకే ఎప్పుడు వరకు ఇటరేట్ అవుతుంది? ప్రతిసారి దీంట్లోకి కంట్రోల్ వచ్చిన ప్రతిసారి ఇది 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ జే లూప్ అనేది. ఎలా? సో ఫస్ట్ మీకు రాసి చూపిస్తాను ఒక 2 ఇటరేషన్లు, సో క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ రాద్దాం. సో ఫస్ట్ ఇటరేషన్ రాసినప్పుడు ఫస్ట్ ఇటరేషన్ రాశారు మీరు ఇప్పుడు. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటే I వాల్యూ ఎంత? 0. ఓకే, ఇప్పుడు జే దగ్గరికి కంట్రోల్ వచ్చింది, జే లూప్లో కంట్రోల్ వచ్చింది. జే ఈక్వల్ టు ఎంత? 0. ఓకే, ప్రింట్ జే అంటున్నాం, 0 ప్రింట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది కంట్రోల్ అనేది ఐకి వెళ్ళదు, మళ్ళీ జేకే వెళ్తుంది అంటిల్ జే సీక్వెన్స్లో వాల్యూస్ ఎండ్ అయ్యే వరకు. సో తర్వాత జే ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇట్ విల్ ప్రింట్ జే. సిమిలర్లీ 2, 3, 4, 5 వరకు ఇట్లా కంటిన్యూస్గా ప్రింట్ చేస్తుంది. అంటే మీరు ప్రతిసారి జే లూప్కి వచ్చిన కంట్రోల్ ప్రతిసారి ఏమవుతుంది? 0 నుంచి 5 వరకు ఇట్లా ప్రింట్ చేసుకుంటూ పోతుంది. అంటే ఏమవుతుంది? సో ఫస్ట్ ఎన్నిసార్లు జే లూప్లోకి వస్తుంది? ఫస్ట్ ఇక్కడ I వాల్యూ 0, ఇక్కడికి వచ్చింది 6 టైమ్స్ అంటే 0 to 5 ప్రింట్ చేసింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళింది I వాల్యూ 1, మళ్ళీ ఇక్కడికి వచ్చింది 0 to 5 మళ్ళీ ప్రింట్ చేసింది. సో 6 టైమ్స్ ఓకే మనకి జే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో 6 టైమ్స్ 0 to 5 అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే లైన్లో ప్రింట్ అవుతాయి. ఇట్లా లైన్లో ప్రింట్ అయింది. ఏంటి? 6 సార్లు 0 to 5 అనేది ప్రింట్ అయింది. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా చూడ్డానికి. ఎండ్ ఈక్వల్ టు ఓకే అంటే ఆ ఇటరేషన్ మొత్తము ఒకటే లైన్లో ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి ఎండ్ ఈక్వల్ టు ఇది పెట్టాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ఇటరేషన్స్ పక్కపక్కకే వెళ్ళిపోతాయి, పక్కపక్కకి ప్రింట్ అవుతాయి ఈ విధంగా. సో ఇప్పుడు మనకేం కావాలి? ప్రతి ఇటరేషన్ తర్వాత నెక్స్ట్ లైన్లో అనేది ప్రింట్ అవ్వాలి. అయితే స్లాష్ అని రాయండి లేదా ఈ ఎంటీ బ్రాకెట్స్ పెట్టండి. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇటరేషన్ డిఫరెంట్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి, ఇది ఒక్కొక్క ఇటరేషన్లో వాల్యూ. మీకు ఇప్పుడు స్పేస్ కావాలి. ఎక్కడ స్పేస్ కావాలి అంటే ఇప్పుడు ఎవ్రీ నెంబర్ మధ్యలో స్పేస్ కావాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ ఎండ్ తర్వాత ఓ చిన్న స్పేస్ యాడ్ చేసుకోండి. సో ఇలా మీకు స్పేస్ వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ మల్టిపుల్ లూప్స్ వర్క్స్. సో ఇలానే మీరు ChatGPT యూజ్ చేసో ఎలా అయినా సరే మధ్యలో కొంచెం ప్యాటర్న్స్ తీసుకొని మల్టిపుల్ ఫర్ లూప్ యూజ్ చేసో సింగిల్ ఫర్ లూప్ యూజ్ చేసో ప్యాటర్న్స్ రాయండి. దానివల్ల మీ ఫర్ లూప్ వాడే విధానము, ఇటరేషన్స్ అండర్స్టాండ్ అయ్యే విధానము మారుతుంది. సో ఇది మల్టిపుల్ ఫర్ లూప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.